గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, జిల్లాలోని సొసైటీ చైర్మన్లు, వ్యవసాయ శాఖ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ టాస్క్ ఫోర్స్ కమిటీ, డీలర్ షాప్ యజమానులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఎరువుల ఫర్టిలైజర్ వినియోగం, వాడకం, సరఫరాపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు 76, ఆగ్రోస్ రైతు కేంద్రాలు 47, హాకా 14, ఓడీఎంఎస్ 10, ప్రైవేట్ రిటైల్ షాపులు 530, మొత్తం 677 ద్వారా జిల్లాలోని రైతులకు ఎరువులను, సీడ్స్ను అందించడం జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో 4,53,475 ఎకరాల్లో ప్యాడీ, కాటన్, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ఉన్నాయని, వానాకాలం 2026 సీజన్కు సంబంధించి యూరియా 36,026.4, డిఏపి 60,92.4, ఎంఓపి 12,82.6, ఎస్ఎస్పి 851.07, ఎన్పికే 24,776.2 రైతులకు అందించడం కోసం జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇతర పంటల వైపు మొగ్గు చూసే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు అవగాహన కల్పించాలని, ముందుగా సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఆదర్శంగా తీసుకుని ఇతరులకు దారి చూపాలని కలెక్టర్ తెలిపారు. మిల్లెట్స్, ఆయిల్ ఫామ్, ఇతర వాణిజ్య పంటలు వేస్తే రైతులకు అధిక లాభాలు వస్తాయని, ఆ విధంగా డీలర్లు సైతం వారికి అవగాహన కల్పించాలని అన్నారు. అధిక యూరియా వాడితే నేల సారవంతం పోతుందని, తద్వారా రైతులకు నష్టమని వివరంగా చెప్పాలన్నారు. నానో యూరియాపై ప్రత్యేక దృష్టి పెట్టే ముందుకు సాగాలన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో కల్తీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, అది గమనించి ప్రతి ఒక్కరూ నాణ్యమైన ప్రభుత్వం గుర్తించిన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని సూచించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు నివారణ నిమిత్తం జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామని, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ కమిటీ విస్తృతంగా తనిఖీలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఏదైనా నకిలీ విత్తనాలు, ఎరువుల సమాచారం ఉంటే నేరుగా ఇన్స్పెక్టర్ హదీరామ్ 8712656920 నెంబర్లు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారికి అగ్రికల్చర్ ఏవోల్ జావేద్, ఛాయారాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎరువులు, విత్తనాల వాడకం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో పాల్గొన్న వివిధ సొసైటీ చైర్మన్లు, డీలర్స్ వారి యొక్క సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారిని సరిత, డీసీఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల సంబంధిత అధికారులు, సొసైటీ చైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్స్ ఫర్టిలైజర్ షాప్ యజమానులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక జస్ట్ లాస్ట్ పేజ్ ఒక ఇమేజ్ చూసాను, అది తెలుగులో ఉంటే కూడా బాగుంటుంది, ఇంగ్లీష్లో ఉంది. ఇక తెలుగులో మీరు చిన్న ఇదే వీడియోని, మీరు ఇదే ఫోటోని వీడియోలో పెడితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 5 to 10 seconds వీడియోస్ వచ్చేస్తాయి. ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఎక్స్టెన్సివ్గా వాట్సాప్లో సర్క్యులేట్ చేయండి. ఫార్మర్స్ వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా చూడాలి. ఎక్కువ ఉంటే నీకే నష్టం, నీకు దానివల్ల నష్టాలు జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావాలని థ్యాంక్ యూ.